అందరికీ నమస్కారం. డివైన్ కపుల్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మన ధ్యాన విద్యార్థిగా జర్నీని ప్రారంభించి ఒక డాక్టర్గా, డెంటల్ సర్జన్గా తన ప్రాక్టీస్ని నడిపిస్తూ ఒక భగవద్గీత శ్లోకాలను ఎన్నో శ్లోకాలను అద్భుతమైన మీనింగ్తో ఆన్లైన్లో నేర్పిస్తూ ఈ మధ్యనే మ్యారేజ్ చేసుకున్నటువంటి డాక్టర్ స్నేహ మరియు రామ్ చరణ్ తేజ్, ఐటీ ప్రొఫెషనల్. రామ్ చరణ్ తేజ్ అనగానే మనకు హీరో గుర్తొస్తున్నారు. అంతకన్నా ఒక గ్రేట్ హీరోనే. మనం విందాం వాళ్ళ స్టోరీని. మరి ఈ డివైన్ కపుల్ ఫర్ ద ఫస్ట్ టైం ఎప్పుడైనా ఒక ప్రోగ్రాం జరుగుతూ ఉంటే స్టేజ్ మీద మ్యారేజ్లు జరగడం చూసాం, కానీ ఏ ప్రోగ్రాం లేకపోయినా కడతాల్ కైలాసపురి సరస్వతి ప్రాంగణంలో 2 రోజుల వివాహ మహోత్సవం జరిగింది. మరి వారు ఎలా ఈ డివైన్ గైడెన్స్తో ముందుకు వెళ్ళారు, వారి స్టోరీని విందాం. నమస్కారం. నమస్కారం సార్. వెల్కమ్ టు డివైన్ కపుల్. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్. స్నేహ, అబౌట్ యూ అందరికీ తెలుసు, కానీ ఇప్పుడు కొత్త స్నేహాన్ని ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. నా పేరు డాక్టర్ శ్రీ స్నేహ. సో మీరు చెప్పినట్టుగా రీసెంట్గా మ్యారేజ్ అయింది నవంబర్ 1 కర్తాల్ మహేశ్వర మహాపిరమిడ్లో గురువుగారి ప్రాంగణంలో మ్యారేజ్ చేసుకోవాలన్న ఒక సంకల్పంతో ఆ థాట్ నేను చెప్పడం జరిగింది. సో అలా మ్యారేజ్ అక్కడ జరిగింది. అండ్ యా, ఆ థాట్ ఎప్పుడు వచ్చింది? అసలు ఆ థాట్ రావడానికి మూలం ఏంటి? ఆ థాట్ అంటే నాకు ఎప్పుడు ఏదైనా అమ్మ వాళ్ళకి గ్రాండ్గా మంచి చేయాలి, ఫస్ట్ మ్యారేజ్ ఇన్ ద ఫ్యామిలీ కాబట్టి మంచి చేయాలనేది ఉండింది. కానీ నాకు ఆల్ ఆఫ్ సడన్ ఎందుకు నేను ఒక 5 డేస్ నాకు కర్తలో చేయండి పెళ్ళి అనేసి అనమాట నేను. అండ్ అదే అది అదే ఎక్స్పీరియన్స్ మా హస్బెండ్తో కూడా షేర్ చేసుకున్నా. ఇలా నాకు ఇలా జరగాలని ఉంది, నువ్వేమంటావు అని. ఓకే ఫైన్, నీకు ఇష్టమైతే అక్కడే చేద్దాము అని తను కూడా ఒప్పుకున్నారు అండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఒప్పుకున్నారు. సో మా పేరెంట్స్ దే ఆర్ మోర్ దెన్ హ్యాపీ. యాక్చువల్లీ మా మదర్కి కూడా ఉండిందంట థాట్, కర్తాలో చేద్దాము, మదర్ ఫాదర్ ఇద్దరికి చేద్దామా అన్న ఒక థాట్ ఉండిందంట. కానీ నాతో అయితే ఎప్పుడు చెప్పలేదు, ఎందుకంటే అక్కడ ఎలా అవుతుంది ఏంటి తెలియదు కదా. ఫస్ట్ మ్యారేజ్ కాబట్టి. మా అమ్మగారి పేరు జ్యోతిరెడ్డి, మా నాన్నగారి పేరు జగదీశ్వర్ రెడ్డి. రైట్. ఎప్పటి నుంచి ధ్యానం చేస్తూ ఉండడం జరిగింది? మాది ఆమన్గల్ జగదాంబ పిరమిడ్ హౌస్. మేము ఆల్మోస్ట్ 15 ఇయర్స్ నుంచి మెడిటేషన్ చేస్తూ ఉన్నాము. అండ్ ఒక 10 ఇయర్స్ నుంచి పిరమిడ్ మెడిటేషన్ బాగా తెలిసిందనమాట. అంతకుముందు చిన్నగా ఉన్నప్పటి నుంచి యోగా, మెడిటేషన్ అవి జనరల్గా తెలుసు, అప్పుడప్పుడు అలా చేయడం. ఓకే, వండర్ఫుల్. ఎస్, రామ్ చరణ్ తేజ్ సార్. ఈ ప్రిఫిక్స్ సఫిక్స్ కూడా మ్యాచ్ అవ్వడం వెరీ రేరే. ఏంటి పేరు, ఏంటి ప్రత్యేకత? అది అలాగే పెట్టుకోవడం జరిగిందా, బాగుందనా, లేకపోతే ఎలా వచ్చింది ఆ నేము? మీ గురించి చెప్పండి. యాక్చువల్గా నేను పుట్టిన దాన్ని బట్టి రా అనే దాంతోనే పేరు పెట్టాలని ఉంది. అండ్ ఆర్ట్తో మా ఫాదర్కి చిరంజీవి గారు అంటే బాగా ఇష్టం అనమాట. సో అందుకని ఆ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది. సో అలాగా కలిసి వచ్చింది కాబట్టి అలా పెట్టేసారు. ఎస్, మీ గురించి చెప్పండి డీటెయిల్గా. నా పేరు రామ్ చరణ్ తేజ. సో మా ఫాదర్ పేరు రంగారావు అండ్ మా మదర్ పేరు సంజయశ్రీ. మేము ఇక్కడ గుంటూరు దగ్గర నసరావుపేట, పల్నాడు ఏరియాలో ఉంటాము. సో నేను నా కాలేజ్ అంతా ఐఐటి భువనేశ్వర్లో అయింది. కంప్యూటర్ సైన్స్ చేశాను. దాని తర్వాత నేను అలా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి వెళ్ళిపోయాను. కొన్ని రోజులు బెంగళూరులో పనిచేశాను, తర్వాత హైదరాబాద్లో చేశాను, ఇప్పుడు యూఎస్ షిఫ్ట్ అయ్యాను. సో ప్రస్తుతానికి నేను అక్కడ జాబ్ చేస్తూ ఉన్నాను. సో నాకు స్నేహ ఎప్పటి నుంచో పరిచయం. సో మేము గత 8-10 సంవత్సరాలుగా ఫ్రెండ్స్గా ట్రావెల్ అవుతున్నాము. సో మేము ఇలా మ్యారేజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు స్నేహనే నాకు చెప్పింది. సో నాకు ఎప్పటి నుంచో తెలుసు వీళ్ళు మెడిటేషన్లో ఉన్నారు, పిరమిడ్ మెడిటేషన్ చేస్తారని. వీళ్ళ ఇల్లు కూడా ఒక పిరమిడ్ షేప్లో కట్టించారు. నేను అవన్నీ పిరమిడ్ హౌస్గా అక్కడ ఒక పెద్ద వాళ్ళ గ్రౌండ్ ఫ్లోర్ అంతా ఒక పెద్ద మెడిటేషన్ హాల్ లాగా చేసి ఊర్లో ఎవరైనా సరే వచ్చి అక్కడ మెడిటేషన్ చేసుకోవచ్చు అని నేను అవన్నీ చూశాను. సో తర్వాత ఒకరోజు మ్యారేజ్ ఎక్కడ చేయాలి మేము జనరల్గా హైదరాబాద్ చుట్టుపక్కల ఏదో ఒక రిసార్ట్ సమ్ ప్లేస్ చూస్తున్నాము. అప్పుడు ఒకరోజు స్నేహానే వచ్చి ఇలాగా కడతాల్లోనే ఎందుకు చేసుకోకూడదు, ఆ ప్లేస్ చాలా బాగుంటుంది, 100 acres ల్యాండ్ ప్లస్ అక్కడ ఒక పిరమిడ్ ఉంది. నన్ను 2 to 3 times తీసుకెళ్ళింది అక్కడికి. నేను అక్కడ ప్లేస్ అంతా లైక్ చేశాను. సో
ధ్యాన ఆ! చక్రం ధ్యాన అప్పుడే మహాచక్రం వచ్చాయి. అప్పుడు కూడా వెళ్ళాను నేను. అవునా? చూసాను. మెడిటేషన్ కూడా చేశాను అక్కడ. పత్రిజీ ఉన్నప్పుడు ఎప్పుడైనా మీరిద్దరు కలిసారా? లేదు. లేదండి. లేదు. ఓకే. రైట్. ఆ ఆపర్చునిటీ నాకెప్పుడు రాలేదు. ఓకే. డన్. బట్ యాహ్! నేనెళ్లి చూసాను. హ్మ్. సో, తనలా అన్నప్పుడు నాకు గూడా ఎందుకు సరే ఓకే. అది మ్యారేజ్ అనేది ఇంపార్టెంట్. సో, ప్లేస్ అనేది తను నాకు దాని పవర్ గురించి, ఆ శక్తి స్థలన చాలా విషయాలు చెప్పింది. ఇంగ మేము గూడా ఓకే. ఆహ్, తను వై నాట్ ఇష్టపడినప్పుడు అనుకున్నా. మనం ఎందుకు వై నాట్ అనుకోని మేము గూడా ఓకే అనుకున్నాం. సో, అలాగా మా మ్యారేజ్ అక్కడ అయింది. గ్రేట్ మెయిన్ అసలు. యాహ్! రీజన్ అంటే నేను చెప్పాననమాట. ఎక్కడో ఫంక్షన్ హాల్ ఏదో అనకంటే ఇంత పాజిటివ్ వైబ్ నాకు అది నేనెప్పుడైనా స్టేజ్ ధ్యానమ చక్రమ సరస్వతి ప్రాంగణంలో ఏ పెర్ఫార్మన్స్‌లో నాకు ఎలాంటి టెన్షన్ గాని ఏది ఉండదు. నార్మల్‌గా మనం పెర్ఫార్మ్ ఇస్తే కొంచెం ఏదో బెరుకు ఉంటది గదా! హ్మ్. అది నేను ఎక్స్‌పీరియన్స్ అయ్యాను పర్సనల్‌గా. ఇక్కడే నేను గురుగారి సమక్షంలో ఎందుకు చేసుకోకూడదు మ్యారేజ్ అదొక ఇంకొక నెక్స్ట్ లైఫ్ బిగినింగ్ కదా! మ్యారేజ్ అంటే. యెస్. అంత ఆ స్టార్ట్ ఇక్కడైతే బావుంటది. అదొక పాజిటివిటీలో, గురువుగారి సమక్షంలో అనేది నాకు స్ట్రాంగ్‌గా ఉండి చెప్పేసాననమాట. స్ట్రాంగ్‌గా వండర్‌ఫుల్. చెప్పాను చెప్పడమే. అక్కడే చేద్దామని. వండర్‌ఫుల్. అంటే సరస్వతి ప్రాంగణం అనేది మామూలు డయాస్ కాదది. మనం గూడా ఎన్నో వందల, వేల డయాస్ మీద మాట్లాడాం గానీ, అది చాలా పవర్‌ఫుల్ అండ్ ఎనర్జిటిక్ ప్లేస్. ఆ ఐడియా రావడం ప్లస్ వాళ్ళ ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ ఒప్పుకోవడం అనేది ఇట్స్ రియల్లీ గ్రేట్. వండర్‌ఫుల్. సో, అక్కడ మ్యారేజ్ జరగడం అనేది వెరీ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనుకోవచ్చు. స్టేజ్ అవును. మీద జరుగుతూ ఉంటాయి. కానీ ఏ స్టేజ్ లేకుండా, ప్రోగ్రామ్ లేకుండా మీరే క్రియేట్ చేసి జరిపించారు. అది చాలామందికి ఇన్స్పిరేషన్‌గా ఉంది. ఫ్యూచర్ జనరేషన్‌కి ఇది ఒక ప్లాట్‌ఫార్మ్ అవ్వాలని కోరుకుంటున్నాం మనం. సరే ఇప్పుడు మరి మీరు ఒక 10 ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్‌గా జర్నీ చేస్తూ మ్యారేజ్ అనే వర్డ్ వచ్చినప్పుడు అసలు మీ అండర్‌స్టాండింగ్ ఏంటి మ్యారేజ్ అంటే? మ్యారేజ్ అంటే దానికి నా ప్రకారంగా ఫౌండేషన్ అంటే లవ్ అని నేను అనుకుంటా. ఆ లవ్ అనేది స్ట్రాంగ్‌గా ఉంటే ఇంకా మ్యారేజ్ అనేది అల్టిమేట్ స్టెప్ కింద నెక్స్ట్ నెక్స్ట్ లైఫ్ స్టార్ట్ చేయడానికి అన్నట్టు అనేది నా యువర్ అండర్‌స్టాండింగ్. ప్రకారంగా అనుకుంటా నేను. వాట్ ఈస్ యువర్ అండర్‌స్టాండింగ్ రిగార్డింగ్ మ్యారేజ్? మీరన్నట్టు మ్యారేజ్ అంటేనే అండర్‌స్టాండింగ్. సో, మ్యారేజ్ అంటేనే అండర్‌స్టాండింగ్. యాహ్! ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకొని హ్యాపీగా ఉండడమే నేను మ్యారేజ్ అని. ఇప్పుడు నేటి యువత ధ్యానం చేసిందాక మ్యారేజ్ వద్దు, జాబ్ వద్దు, ఈ ప్రొఫెషన్ వద్దు, హాయిగా ఉంది కళ్ళు మూసుకుంటే అనుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అలాంటిది ఒక ఫ్రెండ్‌షిప్ నుంచి మ్యారేజ్‌కి రావడం అనేది ఒక గ్రేట్ అండర్‌స్టాండింగే. సో, దానికి పత్రి సార్ ఎప్పుడైనా డైరెక్ట్‌గా చెప్పడం జరిగిందా స్నేహ నీకేమైనా? డైరెక్ట్ ఎప్పుడు చెప్పలే గానీ, ఆ! ఇండైరెక్ట్‌గా అయితే నాకు చాలా సార్లు ఎప్పుడు పత్రి సార్ నా వెంటే ఉండి, అది ముందుకు తీసుకెళ్లారనే నేను ఇప్పటికి బిలీవ్ చేస్తా. ఎందుకంటే మా మ్యారేజ్ అంతా అంటే ఇలా చెప్పగానే అలా అయిపోలేదన్నమాట. హ్మ్. బ్యాక్ కొంచెం ఫ్రిక్షన్ కూడా నడిచింది. హుహు. అవే అంటే నేను డాన్సులు కూడా ఫ్రమ్ ఉన్నాయి. డిఫరెంట్ ప్రొఫెషన్, హి ఈస్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్, డిఫరెంట్ ప్రొఫెషన్. సో, యూజువల్‌గా డాక్టర్ అంటే డాక్టర్‌కివ్వాలి అనే ఒక మైండ్ సెట్‌లో ఉంటారు కదా! నేను హ్మ్. ఆల్ ఆఫ్ సడెన్ ఇలా చెప్పేసరికి కొంచెం ఉండిందది ఫ్యామిలీలో. బట్ నేను ఏంటంటే అదే టైంలో ఇంకొక 1, 2 మంత్స్‌లో ధ్యానమ చక్రం స్టార్ట్ అవ్వబోతుంది. నేను ఆ టైంలో కొంచెము ఉన్నా కూడా డిస్టర్బెన్సెస్ నేను జస్ట్ భగవద్గీత ఆల్రెడీ దానిలో ఉన్నాను గాబట్టి, నేను ఈ క్షణంలో ఏం చేయాలి అది నేను చేసుకుంటూ ఎళ్తాను. ఏం జరగాలనేది నేను డిసైడ్ చెయ్యను. లెట్ ఓకే. ఇట్ ఫ్లో అన్నట్టు నేనేం చేయాలనుకున్నా అది ఆటోమేటిక్‌గా స్టార్ట్ చేస్తున్నా అనమాట. పిల్లలకి చెప్పడము, ప్రిపేర్ అవ్వడము, నెక్స్ట్ భగవద్గీత గురించి ఇంకా డీటెయిల్‌గా తెలుసుకోవడము. ఆ టైంలో ధ్యానమ చక్రం రావడము, స్టేజ్ మీద పెర్ఫార్మన్స్ ఇవ్వడం. ఆ మూమెంట్ నుంచి ఆటోమేటిక్‌గా నేను ఇది గురువు బ్లెస్సింగ్సా, శ్రీకృష్ణుడి బ్లెస్సింగ్సా అని అనుకుంటా ఇప్పటికి సో, గూడా. నేను గూడా అది ఆటోమేటిక్‌గా మొత్తం లైవ్ చూసాను. ఆ! హ్మ్. వెళ్లి మొత్తం తన పెర్ఫార్మన్స్ లైవ్ చూసాను. ఇది ఓకే. నెక్స్ట్ యాహ్! ఏంటంటే మొత్తం లాస్ట్ ఆహ్, ఇయర్ 2024. దానికంటే ముందు ఇయర్ 23 2023. హ్మ్. 2023. ఓకే. ఆ ధ్యానమ చక్రం ఆ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఇంకా అది ఆటోమేటిక్‌గా స్మూత్ అయిపోయిందనమాట. ఆ హ్మ్. కాన్వర్జేషన్స్ కానీ, ఆ ఫ్రిక్షన్స్ అన్నీ తగ్గిపోయాయి. మెల్లిగా అండర్‌స్టాండింగ్స్ స్టార్ట్ అయ్యాయి. ఫ్యామిలీస్‌కి మధ్యలో అంటే కూడా. భగవద్గీతను అర్థం చేసుకొని, భగవద్గీతని బోధిస్తూ ఉన్నప్పుడు, అవి మన జీవితంలో ఆటోమేటిక్‌గా అన్నీ ఆహ్, నాకు అంటే సహకరించేలాగా అయ్యాయి. రిజల్ట్‌నైతే ఎక్స్‌పెక్ట్ చేయలే. ఇలా అద్ ఉండాలని రిజల్ట్ లేదు. లేదు. వర్క్ చేయడం. వర్క్ ఇన్సెసాంట్‌లీ అంటారు కదా! కృష్ణ భగవానులు. ఆ! ఓహ్! ఎగ్జాక్ట్‌లీ వావ్! అదే చేశాను నేను. హ్మ్. నేను చేసుకుంటూ వెళ్ళిపోదాము అన్న హ్మ్. థాట్‌లోనే
నేను ప్రజెంట్ ఏం చెయ్యాలనే దాని మీద కాన్సన్ట్రేట్ చేశాను. ఇవన్నీ ఉన్నాయి కదా, నేను ఇంకేం చేయను, దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అనుకోలేదు నేను. ప్రాబ్లమ్స్ మీద కాకుండా నేను వర్క్ ఏం మీద చెయ్యాలి అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేసి అలా ముందుకెళ్ళాను. సర్ప్రైజింగ్లీ అన్ని సిచ్యువేషన్స్ కూడా దానికి తగ్గట్టుగా మలిచిపోయాయి అనమాట. యువర్ అండర్స్టాండింగ్. ఇప్పుడు ఆ ఫ్రిక్షన్స్, ఇప్పుడు అండర్స్టాండింగ్లో ఉన్నప్పుడు, ఫ్రెండ్షిప్ అన్నప్పుడు ఎక్కడ ఏం రావు, ఇద్దరి మధ్యనే ఉంటుంది. కానీ మ్యారేజ్ అనేటప్పటికి 2 ఫ్యామిలీస్ కదా. 2 ఫ్యామిలీస్ అంటే మేమైతే ట్రాన్సాక్షనల్ అనాలిసిస్ అని ఒక సబ్జెక్ట్ ఉంది. ఒక పర్సన్లో 3 ఈగో స్టేట్స్ ఉంటాయి. ఈగో స్టేట్స్ అంటే ద వే థింకింగ్ అండ్ బిహేవియర్. 3 ఉంటారు, అడల్ట్, చైల్డ్, పేరెంట్ అని. అంటే ఇప్పుడు మీ ఫ్యామిలీలో మీ పేరెంట్స్ 2, మీరు అంటే 3 అంటే 9 మెంబర్స్. వీళ్ళు 3 అంటే వీళ్ళు 9 మెంబర్స్. అంటే చూడ్డానికి 3 పర్సన్ లాగా కనబడతారు, కానీ ఒక 18 పీపుల్ మధ్యన కన్వర్జేషన్ జరుగుతుందని చెప్తాం మేము టీఏలో. సో మీరు ఈ ఫ్రిక్షన్ జరిగినప్పుడు ఎలా జరిగింది, ఏమైంది, దానికోసం ఏం చేశారు మీరు? ఫస్ట్ థింగ్ వి బిలీవ్ ఇన్ అవర్. మేము చాలా నమ్మకంగానే ఉన్నాము. అన్ని త్వరలో హ్యాపీ మూమెంట్స్ వస్తాయని, అంటే స్ట్రాంగ్గా ఉన్నాం, ఒకరినొకరు సపోర్ట్ చేసుకున్నాం. సో దూరంగా ఉన్నా కానీ కాల్స్ మాట్లాడుకుంటా ఓకే అన్నీ మంచిగా అవుతాయి అనే ఉద్దేశంతో బిలీవ్ ఇన్ అవర్ సెల్స్ అండ్ ఆల్సో ఇన్ ద గాడ్. సో అలా మూవ్ ఫార్వర్డ్ అయ్యాము. బట్ దాని తర్వాత స్లోలీ టైం గడిచే కొద్దీ అన్నీ మంచిగా ఓకే. అంటే వెయిట్ చేసిండు అంతే. అంటే ఆ టైంలో ఏమీ టెన్షన్కి గురై ఇది చేయాలి అది చేయాలని ఏం ప్రణాళిక లేలే, వెయిట్ చేశారు అంతే, సైలెన్స్. ఓ రెసిస్ట్ చేయలేదన్నమాట. ఇబ్బందులు వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి అని ఆపల. ఓకే, యాక్సెప్ట్ చేశారు, మంచి జరుగుతుంది అన్న హోప్తో ఉన్నారు. మరి ఇప్పుడు ఇద్దరి పేరెంట్స్ అండర్స్టాండింగ్ రావడం అనేది ఒక గ్రేట్ థింగే. సో మీ ఇద్దరి అండర్స్టాండింగ్, ఇప్పుడు మ్యారేజ్లో లవ్ మ్యారేజ్ హ్యాపీ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజ్ హ్యాపీ మ్యారేజా అని అడుగుతుంటారు అందరు. ఇప్పుడు మిమ్మల్ని అడగాలి నేను. ఇప్పుడు మీ ఇంట్లో చాలా మందిని అరేంజ్ మ్యారేజ్ చూసాం ఇప్పటిదాకా. విచ్ ఈజ్ హ్యాపీ మ్యారేజ్? వాట్ ఈజ్ మీన్ బై హ్యాపీ మ్యారేజ్? ఫస్ట్ నుంచి నాకు లవ్ మ్యారేజ్ హ్యాపీ మ్యారేజ్ అనే ఒక కాన్సెప్ట్ లో ఉండేదాన్ని. బట్ మ్యారేజ్ అంటేనే ఇట్ షుడ్ ఇంక్లూడ్ ఫ్యామిలీ కదా. సో లవ్ మ్యారేజ్ ఎప్పుడైతే అరేంజ్డ్ అవుతుందో అప్పుడే అది హ్యాపీ మ్యారేజ్ అవుతుంది అనేది నాకు ఇప్పుడు అనిపించింది. యువర్ అండర్స్టాండింగ్, విచ్ ఈజ్ హ్యాపీ మ్యారేజ్ అకార్డింగ్ టు యూ? అదే అండి, మీరు అన్నట్టు లవ్ మ్యారేజ్ లో హ్యాపీగా ఉన్న వాళ్ళు ఉన్నారు, అరేంజ్ మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా ఉన్న వాళ్ళు ఉన్నారు, అలా అని చెప్పి ఇదైన వాళ్ళు కూడా ఉన్నారు. సో నా దృష్టిలో ఏంటంటే ఇట్స్ ఎంటైర్లీ డిపెండ్స్ ఆన్ మీరు అన్నట్టు ఫ్యామిలీస్ అండ్ మెయిన్ ఆ 2 కప్ మీరు అన్నట్టు ఆ 9 మెంబర్స్ కలిపి వాళ్ళందరూ హ్యాపీగా ఉంటే, ఎవరు హర్ట్ అవ్వకుండా అంతా కొనసాగితే ఎప్పటికీ బాగుంటుంది. రైట్. ఇప్పుడు మ్యారేజ్ వరకు మాత్రమే వాళ్ళందరూ ఉంటారు, మీ పేరెంట్స్ అయినా వాళ్ళ పేరెంట్స్ అయినా కదా. తర్వాత జర్నీ మీరు ఇద్దరే చేయాలి. సో ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఈ టర్బులెన్స్ని ఇన్ని ఉంటాయి, మ్యారేజ్ అంటే ఇంత, మ్యారేజ్ అంటే ఎక్కువ బాధ్యత అని ఇబ్బంది పడుతూ అనుకున్నా జరగని వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో వాళ్ళ గురించి మీ ప్లానింగ్ ఏంటి? ఇప్పుడు మీ జర్నీ ఏంటి? హౌ యూ వాంట్ టు ట్రావెల్ టుగెదర్, గ్రో టుగెదర్? అదండి. సో బేసిక్గా నా దృష్టిలో అయితే వన్స్ వి స్టార్టెడ్ ఏ న్యూ జర్నీ, సో ఇద్దరు అనేది ఒక 2 ఎంటిటీస్ లాగా చూడకుండా ఒకే ఎంటిటీ అనుకొని, సో ఒకే ఎంటిటీ అనుకొని ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ లైఫ్లో ముందుకెళ్ళాలని మేము అనుకున్నాం. మ్యారేజ్ డే రోజు కూడా అదే ప్రామిస్ చేసుకున్నాం. ఓ వావ్. యాక్చువల్లీ అనిపిస్తుంది, అంటే మ్యారేజ్ అవగానే సడన్ గా లైఫ్ మారిపోయి ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి నెక్స్ట్ చిల్డ్రన్ స్టార్ట్ అయిపోయి ఇంకా మన లైఫ్ ఉండదేమో అని కొంతమంది ఫీల్ అయ్యి మ్యారేజ్ని పోస్ట్పోన్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. బట్ దానికి మనం ఎప్పుడైతే మనం చేసుకుంటూ ముందుకెళ్ళి స్పిరిచువాలిటీని కూడా యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి అది బర్డెన్ లాగా అనిపించదు. అంటే నేను పర్సనల్గా కూడా ఎక్స్పీరియన్స్ అయ్యాను. నేను కూడా ఇంతకుముందు చిల్డ్రన్ ఇవన్నీ యాడ్ అయిపోతాయి, ఎంబడే నాకు రెస్పాన్సిబిలిటీ యాడ్ అయిపోతుంది, ఇంకా నా లైఫ్ పర్సనల్ ఉండదేమో అన్నట్టు అనుకున్నా. బట్ మ్యారేజ్ అయిన వెంటనే ఇన్లాస్ దగ్గరికి వెళ్ళడం అసలు నాకు పెద్ద డిఫరెన్స్ ఏం అనిపించలే. ఇట్స్ లైక్ మై ఓన్ ఫ్యామిలీ అనిపిస్తుంది నాకు. అక్కడ ఇక్కడ డిఫరెన్స్ ఏదో ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ అలా ఏం లేదు. ఇట్స్ లైక్ కూల్. స్పిరిచువల్ నాలెడ్జ్ ఉండడం వల్ల ఒక అండర్స్టాండింగ్. నెక్స్ట్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీకి వెళ్తున్నా అన్న ఒక ఫీల్ క్యారీ చేయడం అనేది జరుగుతుంది. వాట్ అబౌట్ యూ?
స్పిరిచువల్ నాలెడ్జ్ ఉంటే ఒక ఎంటిటీ. ఇక్కడి నుంచి కూడా అదే మాట వచ్చింది. ఇద్దరు సెపరేట్ ఎంటిటీ కాకుండా సింగిల్ సోల్ డ్వెలింగ్ ఇన్ ఏ 2 బాడీస్ అన్నట్టుగా అన్నట్లు ఉండడం అనేది వండర్ఫుల్ అండర్స్టాండింగ్. సో మరి ఇప్పుడు నెక్స్ట్ మరి కెరియర్, ఇప్పుడు చిల్డ్రన్ అన్నప్పుడు కెరియర్ ఉండదు, మరి కెరియర్ని కొన్ని రోజులు కాంప్రమైజ్ చేయాలి. ఇష్టమై చదివిన కోర్స్ కదా ఇన్నాళ్ళు, మరి దాన్ని ప్రాక్టీస్ చేయడము, భగవద్గీత బోధించడము, మరి ఫ్యూచర్లో ఇవన్నీ ఉండకపోతే ఎట్లా అనేది ఏదైనా ఉందా భయం? యాక్చువల్లీ అది అదేం లేదండి. అంటే ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ పెళ్లి అయితే ఒక ఇల్లు మారడం కాదు, నాకు కంప్లీట్ గా దేశం మారుతుంది ఇమీడియట్ గా అనమాట. యు ఆర్ గోయింగ్ అబ్రాడ్. యా, సో దాన్ని కొంచెం యాక్సెప్ట్ చేయడము నాకు, అంటే మ్యారేజ్ జరగకంటే ముందు చాలా ఆలోచించేదాన్ని. సడన్ గా ఇప్పుడు ఇవన్నీ నేను వదిలేయాలి, ఎక్కడ నేను వెల్ సెటిల్డ్ క్లినిక్ అవన్నీ ఎస్టాబ్లిష్ అయింది, ఐఎమ్ లివింగ్ హ్యాపీలీ అండ్ కంఫర్టబుల్లీ అనమాట. సో ఇప్పుడు ఇదంతా వదిలేయాలి, మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలి, అవన్నీ అది ఉంది, ఇప్పటికి కూడా ఉంది కొంచెం. కానీ నమ్మకం ఏంటంటే ఆ లవ్ అన్నమాట, అంతే. ఇప్పుడు లవ్ అనేది ఉన్నప్పుడు మనం ఒక సరెండర్ నేచర్ లోకి వెళ్ళిపోతాం. సో నేను కూడా ఇప్పుడు అదే సిచ్యువేషన్ లో ఉన్నా అనమాట. సో యు యాక్సెప్టెడ్ ఎవ్రీథింగ్. యా, రైట్. సో మేము ఆ ఫ్యూచర్లో ప్లాన్స్ ఏంటి, ఏం చేయాలని మాట్లాడుకున్నాము. ఓకే. సో తను ఈ భగవద్గీత బోధించడం అనేది, తను ఇప్పుడు మ్యారేజ్ అని మేము బ్రేక్ తీసుకున్నాము. ఆల్మోస్ట్ లైక్ 1 మంతే తను బ్రేక్ తీసుకుంది. మిడ్ ఆఫ్ అక్టోబర్ దాకా కూడా తను టీచ్ చేస్తానే ఉంది. సో ఇయర్ స్టార్టింగ్ నుంచి భగవద్గీత చాప్టర్ 1 నుంచి 18 చాప్టర్ దాకా మొత్తం ఎవ్రీథింగ్ తను ఫినిష్ చేసుకొని ఒక బిగ్ ప్రాజెక్ట్ లాగా చేసి, మేము కంటెంట్ అంతా ఒక యూట్యూబ్ ఛానల్లో పెట్టి, ఎందుకంటే ఒక రోజు క్లాస్ అయిపోయినాక అది మళ్ళీ ఆ రోజుతోనే కాదు, సో ఫ్యూచర్లో కూడా చూసుకోవడానికి బాగుండాలని చెప్పి ఎవ్రీథింగ్ మేము ఒక యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసాము. సో దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ మళ్ళీ జనవరిలోనే తను అక్కడికి వచ్చినాక కూడా మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ ఇంకొకసారి అన్నీ చెప్పాలని, ఆ టీచింగ్స్ అనేది ఎప్పుడు ఆపేదేం లేదు. ఆ సపోర్ట్ ఉంటుంది. ఆ సపోర్ట్ ఉంటుంది. తను టీచింగ్ చేయాలనుకున్నా చేయొచ్చు, తన కెరియర్ తనకు ఉంటుంది. వావ్. సో అదంతా మేము మాట్లాడుకున్నాం ఆల్రెడీ. సో యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు బ్రేక్ అనేది, ఇప్పుడు మ్యారేజ్ కాబట్టి 1 మంత్ బ్రేక్ తీసుకున్నాము. సో మళ్ళీ ఎవ్రీథింగ్ అంతా అయిపోయి కొంచెం రిలాక్స్ అయ్యాక మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ గా అన్ని స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. రైట్. సో కెరియర్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది, కెరియర్ ఉంటుంది, అంటే కలిసి ఎదగాలనుకున్నారు మీరు, అవునా? గ్రో టుగెదర్. మీ అండర్స్టాండింగ్ అది నాకు అర్థమైంది. మ్యారేజ్ అంటే రెండు వేరు ఎంటిటీస్ కలవడం కాదు, ఒకే ఎంటిటీలా ఉండడం, లివింగ్ టుగెదర్, లవింగ్ టుగెదర్ అండ్ గ్రోయింగ్ టుగెదర్ అండ్ ఫేసింగ్ టుగెదర్. అది ఇంపార్టెంట్. అక్కడ చాలా ఫేస్ చేయాలి ఇప్పుడు మేము వెళ్ళగానే. అంతే కదా మరి, ఉంటాయి టర్బులెన్స్. అంటే ఇప్పుడు ఒక దశ బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్. ఇప్పుడు బిఫోర్ మెడిటేషన్ ఎలా అనుకుంటామో, బిఫోర్ మెడిటేషన్, ఆఫ్టర్ మెడిటేషన్, బిఫోర్ జాబ్, ఆఫ్టర్ జాబ్, అలాగే బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ కూడా ఉంటాయి అవి. కానీ ఆ ఫేస్ చేయడానికి తగ్గ అండర్స్టాండింగ్ అనేది ఇంపార్టెంట్. రైట్, వండర్ఫుల్. మరి ఇప్పుడు మ్యారేజ్ కోసం మీరు ఎన్నో డిఫరెంట్గా ఆర్గనైజ్ చేశారు, మీ ఇన్విటేషన్ దగ్గర నుండి మ్యారేజ్లో కూడా ఈ భగవద్గీతలు పంచడం రిటర్న్ గిఫ్ట్గా, ఏంటి దాని గురించి? ఫస్ట్ థింగ్ ఇన్విటేషన్ అనే దగ్గర నుంచే ఒక ఎకో ఫ్రెండ్లీ ఇన్విటేషన్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మేము ఆ ఇన్విటేషన్ అలా ఎకో ఫ్రెండ్లీగా డిజైన్ చేసాము. లైక్ యూ కెన్ గ్రో ప్లాంట్స్ విత్ దట్ ఇన్విటేషన్ అనమాట. అండ్ నెక్స్ట్ రిటర్న్ గిఫ్ట్స్ అనేది మనం ఖచ్చితంగా అది ఇవ్వాలి, అండ్ మన దగ్గర వచ్చిన అతిథులకి ఇవ్వాలి అనేది మన సాంప్రదాయం. సో దాన్ని ఏదో ఒక వస్తువు, ఫిజికల్ ఎంటిటీ అలా కాకుండా సంథింగ్ రిలేటెడ్ టు స్పిరిచువల్ నాలెడ్జ్ అని అంటే ఐఎమ్ మోస్ట్లీ ఇన్స్పైర్డ్ బై భగవద్గీత. కాబట్టి ఇది ఇందులో అసలు మనిషి గురించి కంప్లీట్గా మనం ఎలా ఉండాలనేది పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్, మనందరికి తెలిసిందే. సో ఇంతకంటే వాల్యుబుల్ ఇంకేమి ఇవ్వగలుగుతాం అనే ఉద్దేశంతో అందరికీ అయితే ఇద్దాం. ఇప్పుడు మనం ఇవ్వగానే వాళ్ళందరూ కనెక్ట్ అయ్యి చదువుతారనేది ఏం లేదు, బట్ మన వంతుగా మనం చెయ్యాలి. ఇప్పుడు నాకు కూడా అలా మా ఇంట్లో ఎవరో ఇవ్వడం ద్వారానే నేను భగవద్గీతకు ఆ బుక్ అలా తీసి చదివి కనెక్ట్ అయ్యి ఇంతవరకు వచ్చింది అది. సో ఎవరికి ఎప్పుడు ఎలా కనెక్ట్ అవుతారో తెలీదు. సో మన వంతుగా మనం ఇవ్వాలి, అందరు ఇంట్లోకి చేర్చాలి అనే ఉద్దేశంతో
మ్యారేజ్‌లో ఇచ్చాము. దాని తర్వాత గూడా మొత్తం ఒక 10,000 బుక్స్ మా మ్యారేజ్ సందర్భంగా డిస్ట్రిబ్యూట్ చేయాలనే ఉద్దేశ్యంతో ఉమ్. మ్యారేజ్‌లో రిటర్న్ గిఫ్ట్స్ తర్వాత గూడా ప్రతి స్కూల్స్‌కి వెళ్ళి మేమిద్దరము పర్సనల్‌గా వెళ్ళి భగవద్గీత గురించి చెప్పి కాసేపు మెడిటేషన్ చేపించి బుక్స్ పిల్లలందరికీ డిస్ట్రిబ్యూట్ చేసాం. మొన్న ఆఫ్టర్ రీసెంట్‌గా. మ్యారేజ్ కూడా మీరు యాహ్! బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఆఫ్టర్ మ్యారేజ్ సో కూడా మళ్ళా. జనరల్గా ఆఫ్టర్ మ్యారేజ్ ఎక్కడైనా హనీమూన్కి వెళ్ళాలి అనుకుంటారు, ట్రిప్స్కి వెళ్ళాలి అనుకుంటారు కదా. సో దాన్ని ఇటు ఎనర్జీని ఇటు డైవర్ట్ చేశారా? సో ఓ. మాది నవంబర్ 1 మ్యారేజ్ అయింది. ఉమ్. సో నవంబర్ 14 చిల్డ్రన్స్ డే అని ఆ రోజు మ్యారేజ్‌లో డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత మ్యారేజ్‌లో, రిసెప్షన్‌లో, ఇతర ఈవెంట్స్‌లో డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత మళ్ళీ చిల్డ్రన్స్ డే రోజు స్టార్ట్ చేసి వీళ్ళ పిరమిడ్ హౌస్ అమంగల్ అనే సిటీ మొత్తంలో అన్ని స్కూల్స్‌కెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేశామన్నమాట. సో వావ్. ఆల్మోస్ట్ ఒక 5,000 బుక్స్ దాకా ఇప్పటికి డిస్ట్రిబ్యూట్ అయినాయి. ఇంకా ఒక 5,000 డిస్ట్రిబ్యూట్ చేయాలని. సో ఆ కార్యంలో నేను ఉండడం లేదు. నేను వెళ్తున్నాను. బట్ స్నేహ అదంతా చూసుకొని ఫినిష్ చేసి వస్తా అని. ఓకే. అంటే మిగతా ఇప్పుడు 5,000 డిస్ట్రిబ్యూట్ అయినాయి, హ్మ్. ఇంకొక 5,000 డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. అవును. అవ్వాలి. సో ఆ కంప్లీట్గా ఆ 5,000 కూడా డిస్ట్రిబ్యూట్ చేసి అప్పుడు యూ విల్ బి గోయింగ్. డిస్ట్రిబ్యూట్ చేసి సో ధ్యానమ ముందు చక్రం వెళ్ళడం జరుగుతుందా? అవునండి. దీనికోసమే ఆగడం కూడా జరిగింది నేను. తను వావ్. ఇప్పుడు రేపే వెళ్ళేది. మ్హూ. నేను ఇంకొక 1 మంత్ తర్వాత ఇవన్నీ కంప్లీట్ చేసి ధ్యానమ చక్రం కోసం మెయిన్ గా ఉండింది నేను. మెయిన్ ఆ, అది ఓకే. అటెండ్ అయ్యి వెళ్ళాలనే 1 మంత్ లేట్ వెళ్తున్నాను నేను. సో మరి ఈ భగవద్గీత డిస్ట్రిబ్యూట్ చేశారు కదా, ఎలా ఎలా ఫీల్ అవుతున్నారు? మెడిటేటర్స్ అంటే హ్యాపీగా ఫీల్ అవుతారు, కానీ మరి రిలేటివ్స్, బంధువులు అంటూ ఉంటారు కదా, ఎలా మీ బంధువులు ఎలా రియాక్ట్ అయ్యారు? సో అందరూ చాలా హ్యాపీగా, ప్రౌడ్‌గా ఫీల్ అయ్యారు. మ్మ్. సో అందరూ ఈ ఐడియా చాలా మంచి ఐడియా. చాలా మందికి ఈ ఐడియా రాదు. మ్మ్. సో వచ్చిందని నాతో చాలామంది మా రిలేటివ్స్ షేర్ చేసుకున్నారు. ఓకే. సో అందరికీ నేను పంచిన వీడియోస్ అవన్నీ షేర్ చేశాను. సో అందరూ చాలా మంచి ఐడియా అది ఇది అని చెప్పి అన్నారనమాట. సో ఇంకా ఇంకేమి చేయబోతున్నారు ఫ్యూచర్ ప్రోడక్ట్స్ మీ ద్వారా? ఇంకేమేమి అంటే ఈ మెడిటేషన్, స్పిరిచువల్ సైన్స్ కానీ మీ మీ వర్క్ ప్లేస్లో కానీ ఏమి క్రియేట్ చేయబోతున్నారు? వాట్ ఈజ్ యువర్ ఫ్యూచర్ ప్లాన్? సో ప్రస్తుతానికైతే అక్కడికెళ్ళాక కూడా ఈ భగవద్గీత టీచింగ్ అనేది కంటిన్యూ చేద్దామని. సో ఇక్కడ ఆన్‌లైన్‌లో చెప్పి అక్కడ లోకల్‌గా ఉన్న వాళ్ళకి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళకి తన ద్వారా చేపిద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నాము. దాని తర్వాత అలాగే మేము క్రియేట్ చేసిన ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్ యూట్యూబ్‌లో అందులో కూడా కంటెంట్ పెట్టి ఇంకా మిగతా బ్రాడర్ ఆడియన్స్‌కి కూడా రీచ్ అయ్యేలాగా చేద్దామని ప్లాన్ చేస్తున్నాం ప్రస్తుతానికి. రైట్. సో అది నెక్స్ట్ 2-3 మంత్స్‌లో మేము ఇదే అనుకున్నాము. డన్. బట్ దాని తర్వాత ఇంకా చాలా చేయొచ్చు. ప్రస్తుతానికైతే ఇంతవరకు అంటే అనుకున్నాము. స్పిరిచువల్ సైన్స్ని స్ప్రెడ్ చేయడం, భగవద్గీతను స్ప్రెడ్ చేయడం. రైట్. యాక్చువల్లీ అంటే మేము 18 చాప్టర్స్ లైవ్‌గా రెగ్యులర్ క్లాసెస్‌లో చెప్పాం గానీ, అది కంప్లీట్ 1 అవర్ క్లాసెస్ కింద ఉన్నాయన్నమాట. కానీ ఒక 2 చాప్టర్స్ మేము 1 మినిట్ రీల్ లాగా చేసాము. ఆ రీల్‌లో ఆ శ్లోకం గురించి మనం ఏం నేర్చుకోవచ్చు అని ఒక 1 మినిట్ ఇప్పుడంతా 1 మినిట్ రీల్స్ మయం మయం ఉంది కాబట్టి ఉంటే ఎవరు సో చూస్తున్నారు? అక్కడ కూడా మనం అలానే ఈ నాలెడ్జ్ స్ప్రెడ్ చేయాలనే ఉద్దేశంతో ఆ ఎడిటింగ్ బ్యాక్‌గ్రౌండ్ వర్క్ అంతా తనే చేసేవాడన్నమాట ఫస్ట్ ఓ. నుంచి కూడా. మ్మ్. సో అలా కూడా తనకి భగవద్గీత కొంచెం ఇంకా నేర్చుకోవడం అది ఆ వర్క్ ఇంకా పెండింగ్ ఉంది. నాకు కూడా ఒక ఇప్పటికి 2 రకంగా చాప్టర్స్ గురువు అంటే అయింది. స్నేహనే చెప్తాను భగవద్గీత. వావ్. వైఫ్ను గురువు అన్న ఫస్ట్ పర్సన్, వండర్ఫుల్. దట్ ఈస్ ద అండర్స్టాండింగ్, రియలీ ట్రూ. సో వాళ్ళు గురువు అయితేనే మన లైఫ్లోకి వస్తారు. రైట్. ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ తను వినేటప్పుడు తన గురువు, తన ఎక్స్పీరియన్స్ మీరు వినేటప్పుడు మీరు గురువు. బోత్ ఆర్ గురువుస్ లాగానే ఎదగడం. అదే మనకు పత్రిజీ నేర్పించారు. సంసారంలోనే నిర్వాణం. చాలామంది సంసారం వద్దనుకుంటారు, నిర్వాణమే బాగుందని. అంటే కళ్ళు మూస్తే హాయిగా ఉంటుంది కదా, ఏ బాధ్యతలు ఉండవు. కానీ కళ్ళు తెరిచినప్పుడు అసలు సీసలు బాధ్యతలు తీసుకోవడం, క్వాలిటీగా వర్క్ చేయడం. సో భగవద్గీత ఎసెన్స్ అంతా మీరు మీ లైఫ్లో అప్లై చేశారు, దాన్ని అందరికి చేస్తూ ఉన్నారు. చేస్తున్నాం. ఇట్స్ ఎ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. ఎవర్ ఎండింగ్. యువత అందరికీ ఈ భగవద్గీత ఎసెన్స్ మీ ద్వారా అందించబడాలని కోరుకుంటున్నాం మేము. రైట్. ఇప్పుడు మీరు ఇంకొక అసలు సీసలో పాయింట్, ఎప్పుడు ఇలాగే హ్యాపీ హనీగా ఉండదు కదా లైఫ్, ఉండదుగా. ఉండదు మరి డెఫినెట్ గా ఉండదు. డిఫరెంట్ టర్బులెన్సెస్ వచ్చినప్పుడు ఎలా ఉంటారు, ఎలా డీల్ చేయాలని మీరు అనుకుంటున్నారు? ఆల్రెడీ మీరు ఒకటి ఫేస్ చేశారు, ఫ్యామిలీతో ఫేస్ చేశారు. సో ఎందుకంటే ప్రతి యువత అక్కడే భయపడతారు, ఆ టర్బులెన్స్ వచ్చినప్పుడు మనం తట్టుకోలేం, ఫేస్ చేయలేమని.
ఇప్పుడు భగవద్గీత నాలెడ్జ్ ఉంది కాబట్టి మీరు చెప్పండి, ఒక కపుల్ న్యూలీ వెడెడ్ కపుల్ మధ్యన వచ్చే ఇష్యూస్కి మీరు ఎలా దాన్ని డీల్ చేస్తారు? దానికి ఏం చేయాలని మీరు అనుకుంటున్నారు? ఏం చేస్తారు? మీరు ఎవరికైనా అడ్వైజ్ చేయాలి, ఎలా? యువర్ ఎగ్జాంపుల్ కదా. ఫస్ట్ థింగ్ వి షుడ్ యాక్సెప్ట్. అంటే ఇప్పుడు ఎంత మేము ఒకరికొకరు ఇష్టమైనా కూడా నేను ఒక డిఫరెంట్ వే ఆఫ్ మైండ్తో ఉంటాను, తను ఒక డిఫరెంట్ వే ఆఫ్ మైండ్తో ఉంటాడు. అది ఇద్దరము నాలాగే తను ఆలోచించాలి లేదా తనలాగే నేను ఆలోచించాలి అని అనుకోకూడదు. అలా అనుకుంటేనే Yes. ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. తనను చేంజ్ చేయడానికి ప్రయత్నం చేసేది లేదు, ఉన్నది ఆ. ఉన్నట్టు యాక్సెప్ట్ చేయడం. యాక్సెప్ట్ చేయడము. అండ్ ఇప్పుడు మనం ఏంటో మనం వెళ్తూ ఉంటే మనది నచ్చి వాళ్ళు ఇంబైబ్ చేసుకోవడం ఈజ్ డిఫరెంట్. వాళ్ళు ఇలాగే ఉండాలని అంటే అక్కడ రెసిస్టెన్స్ వస్తుంది అనమాట. ఇలాగే Yes, yes, ఉండాలి అని yes. అనుకుంటే ఏమవుతుందంటే నీకు ఎక్స్పెక్టేషన్ ఉంది, ఆ ఎక్స్పెక్టేషన్ వాళ్ళు రీచ్ కాకపోతే నీకు డిసప్పాయింట్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఆ డిసప్పాయింట్మెంట్ ద్వారా నువ్వు వేరేలాగా రియాక్ట్ అవుతావు, వాళ్ళతో వేరేలా Oh, రెస్పాండ్ అవుతావు. మొత్తం భగవద్గీత టీచింగ్ నడుస్తుంది. ఇప్పుడు ఇక్కడ అసలు రామ్ చరణ్కి ఉంది అసలు ఛాలెంజ్. తను మాట్లాడినా ఏది చేసినా భగవద్గీత సారమే బయటకు వస్తుంది. దెన్ వాట్ యు సే? యాక్చువల్లీ తన భగవద్గీత అంటే పర్సనల్గా చదవకపోయినా నేను అనుకుంటా తనలో నాకు నచ్చిన క్వాలిటీ అది యాక్సెప్టెన్స్ అన్నమాట. ఎవరు ఎలా అది. ఉన్నారో అలా యాక్సెప్ట్ చేయడం నాకు అది వన్ ఆఫ్ ద భగవద్గీత most ఇచ్చిన liking ఒక quality. గిఫ్ట్ అనమాట నీకు. వండర్ఫుల్. ఇప్పుడు ఆ టర్బులెన్స్ అప్పుడు ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటది? సో ఆ టైంలో ఉంటాయి. ఆ టైంలో ఫస్ట్ థింగ్ ఏంటంటే టూ మచ్ ఎక్కువ రియాక్ట్ అవ్వకుండా ఉండి అది ఎక్కువ రియాక్ట్ అవ్వకుండా ఉండి దాన్ని యాక్సెప్ట్ చేసి తర్వాత అనలైజ్ చేసుకొని అన్ని కూల్గా సాల్వ్ చేసుకోవటం అని అనుకుంటాను నేను కూడా. వండర్ఫుల్ సో వండర్ఫుల్. తను చెప్పింది కూడా అది తను భగవద్గీత ద్వారా చెప్పిన ఆ యాక్సెప్టెన్స్ అనేది నాలో కూడా ఉంది. సో ఫస్ట్ అది చేసే ప్రొసీడ్ అవ్వాలి. అంటే ఉన్నది ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేయడం ఫస్ట్ పాయింట్. ఒకరినొకరు మార్చాలని ట్రై చేయకపోతే అసలు ప్రాబ్లమే లేదు, లేదు. సాల్వ్ అవ్వడం కాదు. అసలు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే మార్చాలి ఇక ఇమీడియట్గా. నాలాగా తను కూడా తయారైపోవాలని లైఫ్ పార్ట్నర్ దగ్గరనే ఎగ్జిబిషన్స్ జరుగుతూ ఉంటాయి. జరుగుతుంది. అప్పటి వరకు ఏ ఎక్స్పెక్టేషన్ ఉండదు, మ్యారేజ్కి వచ్చేటప్పటికే ఎక్స్పెక్టేషన్, జీరో ఎక్స్పెక్టేషన్. వండర్ఫుల్. యాక్సెప్టెన్స్, మంచి పదాలు వాడారు మీరు. వండర్ఫుల్ వండర్ఫుల్. ఆ అండర్స్టాండింగ్ ప్రతి ఒక్కరికి ఉండాలి. అండ్ మీరు చెప్పింది వండర్ఫుల్ పాయింట్, రియాక్ట్ అవ్వకుండా. మనకు లవ్ అనేది ఉన్నప్పుడు అండర్స్టాండింగ్ ఉంటుంది, అదే కదా. లవ్ అంటే ఏమనుకుంటున్నారు, లవ్కి లైక్కి చాలామందికి డిఫరెన్స్ తెలియక ఇబ్బంది పడుతున్నారు. కెన్ యూ డిఫరెన్షియేట్ లవ్ అండ్ లైక్? డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా? యాజ్ ఎ ట్రైనర్ మేము ఇవి చెప్తూ ఉంటాం. మేము లైక్ చేసినప్పుడు మార్చాలని చూస్తాం, లవ్ ఉన్నప్పుడు ఉన్నది ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేస్తాం. ఎస్. డూస్ అండ్ డోంట్స్, ప్రోస్ అండ్ కాన్స్, పాజిటివ్స్ నెగిటివ్స్ రెండింటినీ ఉన్నది ఉన్నట్టుగా తీసుకోవడమే లవ్ అంటే. ఇంకా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమి ఉండదు, ఉన్నది ఉన్నట్టుగా తీసుకోవడమే లవ్. సో మీ అండర్స్టాండింగ్ చాలా బాగుంది, అన్నిటికీ ప్రిపేర్ అయ్యే ముందుకు వెళ్తున్నారు మీరు. కానీ స్పిరిచువల్ వర్క్ని ముందుకు తీసుకెళ్లాలనే ఒక ఏముంది కదా. వండర్ఫుల్. స్నేహకైతే నేను ఒక ఎక్స్పెక్టేషన్ ఇస్తున్నా, ఏంటంటే హార్వర్డ్ యూనివర్సిటీలో భగవద్గీత టీచింగ్ చేస్తున్నారుగా, అక్కడికి వెళ్ళి టీచింగ్ చేయాలి. హోప్ఫుల్లీ అది జరగాలని నేను తప్పకుండా అలాంటివన్నీ మీ నోటి భగవద్గీత, మాట ద్వారా. ఎస్, భగవద్గీత సారం ప్రతి యువతకు అంది అందరూ ప్రతి యువత హ్యాపీ లైఫ్ లీడ్ చేసేలాగా మీరు ఎగ్జాంపుల్గా ఉండాలనేది మా విష్. ఫైనల్గా నేటి కపుల్కి, నేటి యువతకి మీ మెసేజ్. ఇప్పుడంతా మనం మాట్లాడుకుంటే సారాంశంలాగా తీసుకోవచ్చు. సో కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరైనా సరే ఇలాంటివి మీరు అన్నట్టు ఫస్ట్లో చాలా బాగుంటుంది, తర్వాత అన్నీ స్టార్ట్ అవుతాయి. సో ఏదైనా సరే ఇప్పుడు ఒక బండి ముందుకెళ్ళాలంటే 2 చక్రాలు ఉండాలి. ఒక చక్రం ఉంటే ఎప్పుడు పడిపోతుంది కింద. సో అలాగే 2 చక్రాలు ఒకదానికొకటి సపోర్ట్ చేసుకొని బ్యాలెన్స్ చేసుకుంటానే అది ముందుకెళ్తుంది, లేకపోతే సైడ్కి పడిపోద్ది. సో అలాగా అండర్స్టాండ్ చేసుకొని ఇద్దరు కలిసి ఉండి, ఇంకోటి కేరింగ్ ఫర్ ఈచ్ అదర్. నేను మ్యారేజ్లో కూడా స్నేహ గురించి అడిగినప్పుడు ఫస్ట్ ఇదే చెప్పాను తనకు, అది ఐడియా అనేది ఎప్పుడు ఉంటుందని. సో అది తీసుకొని పేషెంట్గా ఉంటూ ముందుకెళ్ళడమే మ్యారేజ్ అని చెప్పి అనుకుంటాను. సూపర్. యువర్ మెసేజ్ టు నేటి యువతకు, కమింగ్ ఫ్యూచర్ కపుల్స్కి. మొత్తము
ఒక ఫిజికాలిటీ ఈ ప్రపంచంలోనే ఉండకుండా కొంచెము డివోషన్, స్పిరిచువాలిటీ కూడా యాడ్ అయితే యాక్చువల్లీ ఏమనుకుంటారంటే స్పిరిచువాలిటీ, మెడిటేషన్ అంతా చాలా బోరింగ్. ఇది ఉంటే ఏందంటే అన్ని ఎంజాయ్మెంట్స్‌ని పక్కకు పెట్టేసి బోరింగ్ లైఫ్ రా వీళ్ళది అని కాకుండా యాక్చువల్లీ స్పిరిచువాలిటీ, మెడిటేషన్ ఉంటేనే ఎవ్రీథింగ్ ఈస్ దేర్ అన్నమాట. ఎస్ ఇప్పుడు భగవద్గీత అంటే కూడా ఏదో ఇంకా భగవద్గీత అంటే మేము చాలా సీరియస్, సిన్సియర్ అనే కాదు. మేము ఏం ఎంజాయ్ చేయాలో అవన్నీ చేస్తూ ఉంటాం ప్యారలల్‌గా. ఎస్ ఇప్పుడు ఫారెన్‌కి వెళ్ళినా అన్నీ ఎక్స్‌ప్లోర్ అవుతాం, అన్నీ చేస్తాము. బట్ ప్యారలల్‌గా ఆ బ్యాలెన్స్ అనేది చూసుకుంటూ ముందుకెళ్ళడం ఇంపార్టెంట్ అనేది నా ఉద్దేశం. వండర్ఫుల్ మెసేజ్. యెస్. యాక్చువల్ ఎంజాయ్మెంట్ కమ్స్ విత్ ఎన్లైటన్మెంట్ ఓన్లీ. యాహ్! భగవద్గీత అంటే యాజ్ యూ రైట్లీ సెడ్ అమ్మ నిస్సారంగా ఏంది ఈ వయసులో భగవద్గీతలు చదివి, అసలు భగవద్గీత చదివితేనే జీవిత సారం అర్థం అవుతుంది. ప్రజెంట్ మూమెంట్లో ఎలా జీవించాలో తెలుస్తుంది. అసలు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటే కృష్ణ భగవానుని మించిన ప్లేఫుల్ హ్యాపీయెస్ట్ పర్సన్, పర్సన్ ఎవరు హ్యాపీయెస్ట్ ఉండరు. పర్సన్ యాహ్! ఎవరైనా ఉన్నారా? ఎవరు ఉండరు. వండర్ఫుల్, అసలు రియలీ అల్టిమేట్ అద్భుతమైన ఇన్స్పిరేషన్ నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చారు. ఇలాగే మీరు అద్భుతంగా ఉంటూ ఎంతోమంది కపుల్కి మీరు ప్రీ మెరైటల్, పోస్ట్ మెరైటల్ కౌన్సిలింగ్స్ ఇస్తూ వారందరినీ గ్రో అయ్యేటట్టు అందరినీ ఎన్లైటన్మెంట్కి తీసుకురావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి. సో మచ్. థ్యాంక్ యూ. ఇది మై డియర్ ఫ్రెండ్స్, విన్నాం కదా, ఒక చిరంజీవి అంటే అభిమానం ఉన్నటువంటి రంగారావు గారి వారి అబ్బాయి రామ్ చరణ్ తేజ్ ఆ అభిమానంతో పేరు పెట్టుకున్నారు. అండ్ ధ్యానం అంటే పత్రి సార్ అంటే బాగా అభిమానం ఉన్న జ్యోతి రెడ్డి మేడం గారి అమ్మాయే స్నేహలత. విన్నాం కదా, ఇద్దరు రెండు ధృవాల నుంచి వచ్చిన వారు ఎంత అండర్స్టాండింగ్తో ఉన్నారో. సో నేటి తరానికి ఈ తరం చాలా చాలా ఇన్స్పిరేషన్. మనం ఒక అద్భుతమైన మ్యారేజ్ ఎందుకు చేసుకుంటాం? ఒక హ్యాపీ వైబ్ ఉండాలని కదా. కర్తాల్ కైలాసపురి అనేది ఒక అల్టిమేట్ ప్లేస్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు ఎన్నో అద్భుతమైన మైత్రికి సంబంధించినవి నేర్పించారు. లవ్తో జీవిస్తాం కానీ మైత్రి, ఇద్దరి మధ్యన ఫ్రెండ్షిప్ని నేర్పించారు. ఇద్దరు ఫ్రెండ్స్ లాగా ఉన్నప్పుడు, ఇద్దరిని అర్థం చేసుకున్నప్పుడు సంసారంలో నిర్వాణం జరుగుతుంది. సంసారంతోనే నిర్వాణం సాధ్యం అని నిరూపించిన మహనీయుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. సో ఈ కపుల్ ఈ సందర్భంగా ఒకటి చెప్పాలనుకున్నాను నేను. Yeah. యాక్చువల్లీ మా మ్యారేజ్ Glad. అనేది ఈ 2 days జరిగింది, అక్కడే చేసుకున్నాము. ఫస్ట్ టైం జరిగింది, ఎలా జరుగుతుంది ఏంటనే ఒక కొంచెం ఉంది ఆ టెన్షన్. బట్ పిరమిడ్ మాస్టర్స్ ఉండడం వల్లే చాలా కూల్గా, చాలా హ్యాపీగా, యాక్చువల్లీ అబ్బాయి వాళ్ళ సైడ్ కూడా చెప్పారనమాట, ఇది మరి అందరూ చాలా బాగా చూసుకున్నారు మమ్మల్ని, అన్నీ చాలా చక్కగా అయ్యాయి అనేది. అంటే ఆ ప్లేస్ యొక్క ఇంపార్టెన్స్ అండ్ ఆ పీపుల్, అది అందరూ పిరమిడ్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ దిస్ ప్లాట్ఫామ్, ఫ్రమ్ బోత్ ఆఫ్ అస్. వండర్ఫుల్ ఉన్నాం కదా. సో ఇది నేటి తరం, నేటి యువత ఎలా ఉన్నారు అనేది ఒకవైపు చూస్తున్నాం, కానీ ఇంకొక తరం ఇలా ఉన్నారు, ఇలా అద్భుతంగా జీవించాలి, ఎన్లైటన్మెంట్తోనే ఎంజాయ్మెంట్ అని అర్థం చేసుకున్న గ్రేట్ కపుల్ ఉన్నారు. నేటి యువతకు వీరిద్దరూ ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.